రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా తిలక్ నగర్ కాలనీలో అయితే బెల్ట్ షాపుల నిర్వహణపై అయితే మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మద్యం సేవించి తెల్లవారుజామున మృతి చెందారు. బెల్ట్ షాపు తీసివేయాలని ఎన్నిసార్లు చెప్పినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోలేదని అయితే ఆరోపించారు. మద్యం సేవించి మహిళలను బూతులు తిడుతున్నారని, మహిళల ముందే మూత్రం విసర్జన చేస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి విచ్చలవిడిగా ఉన్న బెల్ట్ షాపులను అయితే తీసివేయాలని అయితే కోరారు. పొద్దున్నాక పని చేసుకొని అర్థం మాది డాక్టర్ కిలత్ నగర్ పురుషోత్తం గల్లీ డాక్టర్ కిలత్ నగర్. మేము పొద్దున్నాక పని చేసుకొని వస్తే వీళ్ళు తాగుడు, మేము పొద్దుగాల లేచి అంగవాడ ఆకలి ఉడితే కూడా మా మీద సొలుపుకుంటూనే పోతారు. వాళ్ళకు దాకా మేము ఇటు అడ్డం పడడం మాకు ఏం అర్థం అయితే లేదు. ఈ బెల్ట్ షాప్ మాత్రం మాకు చేయాలి. ఇది ఉంటే మేము బతకలేము. ఈ వాడేలా ఈ తాగుడు, వాడు ఎక్కడ పడితే అక్కడ పండుడు, ఆడవాళ్ళు బయటకు వస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టుడు, ఇంకా ఏంటి సార్ మాకు ఇది ఘోరం ఉన్నది. గండిరగోళం టైర్లా కూర్చున్నా బాగానే ఉన్నది. దాని మొక్కన ఒక 10 సార్లు చూస్తారు వాళ్ళు అక్కడ నిల్చొని బెల్ట్ షాప్ ముందాల. ఆడవాళ్ళు అనేది ఏంది, మొగోళ్ళు అనేది ఏంది ఉన్నది సార్. ఇది 3 సార్లు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేము మమ్మల్ని. ఇక ఆఖరికి మేమే ఇక తెగాయించే వాళ్ళని కొట్టాలనుకుంటాను కానీ ఏం కొడతాం. వాడు తాగాత ఇట్లా ఇట్లా ఊట మాకు భయం కట్ట ఊపబడుతుంది. చీపురు కట్ట అక్కడ వేసి ఎట్లా మేము బతకాలి, ఎవ్వరు పట్టుకోలే.